హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో గైస్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం కింద ఒక రూ. 3,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది నిరుద్యోగులకు ప్రొవైడ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అర్హులు కాదు? ఈ పథకాని కోసం ఎలా అప్లై చేయాలి? అప్లై చేయటానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? సో, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా చర్చించుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నయితే తెలియజేయగలరు. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, గైస్ ముందుగా మనకు ఈ పథకం కోసం ఎలిజిబిలిటీ అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే ఏజ్ మస్ట్ బి 22-35 ఇయర్స్. సో, అంటే వయసు అనేటువంటిది 22-35 సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఆర్ హావ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అంటే అప్లికెంట్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. సో, అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా డిగ్రీ అనేటువంటిది అర్హతగా చెప్పడం జరిగింది. అలాగే షుడ్ బి అన్‌ఎంప్లాయిడ్. సో, అతను ఖచ్చితంగా నిరుద్యోగై ఉండాలి. అంటే ఎక్కడ కూడా జాబ్ అనేటువంటిది చేస్తూ ఉండకూడదు. అలాగే మస్ట్ బి ఏ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, అతను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాడై ఉండాలి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అలాగే షుడ్ హావ్ ఏ వైట్ రేషన్ కార్డ్. అంటే అతనికి తెల్ల రేషన్ కార్డ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అలాగే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. అంటే అతని పేరు మీదుగా ఎక్కడ కూడా పీఎఫ్ అకౌంట్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే షుడ్ హ్యావ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే సో, ఇక్కడ ఒక అప్లికెంట్‌కి 5 ఎకరాలకి మించి స్థిర లేదా చర ఆస్తులు అనేటువంటివి అతని పేరు మీద ఉండకూడదు అనేటువంటిది చెప్పడం జరిగింది. సో, బిలో 5 ఎకర్స్ అనేటిది ఉండొచ్చు. అలాగే షుడ్ నాట్ అవైల్ లోన్ ఆర్ ఎనీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ మోర్ దాన్ 5,00,000 అండర్ ఎనీ స్టేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అంటే సో, అతని పేరు మీదుగా 5,00,000కి మించి ఎటువంటి లోన్ అనేటువంటిది తీసుకొని ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే షుడ్ నాట్ హావ్ కమిటెడ్ ఎనీ క్రైమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే సో, అతను ఎటువంటి క్రైమ్‌లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. అలాగే మస్ట్ బిలాంగ్ టు ఫ్యామిలీ బిలో ద పావర్టీ లైన్. అతని కుటుంబం పావర్టీ లైన్‌కి తక్కువగానే ఉండాలి. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబమై ఉండాలి. అలాగే మస్ట్ హావ్ అన్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్. అంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ అనేటువంటిది లింక్ అయి ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగిందండి. సో, అలాగే దీనికి అప్లై చేయటం కోసం ఈ డాక్యుమెంట్స్ ఏమి కావాలి అనేటువంటిది మనం ఒకసారి గమనించుకుంటే, సో, ముందుగా మనకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఉండాలి. అలాగే కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, అలాగే కాపీ ఆఫ్ రేషన్ కార్డు. సో, మనం పైన చెప్పాం కదా! రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అని. సో, అదొకటి. అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు డిగ్రీ అయితే డిగ్రీ, సో, మోర్ దాన్ పైన ఏదున్నా ఓకే. కాకపోతే మీరు అన్‌ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అలాగే డామికల్ సర్టిఫికేట్. సో, గాయ్స్ మీరిక్కడ ఈ డామికల్ సర్టిఫికేట్ అంటే అదేదో కొత్తదనుకోని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, దీన్నే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని కూడా అంటారండి. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్. సో, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో, మీకిక్కడ ఈ డామికల్ సర్టిఫికేట్ అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్. సో, ఈ 2 సర్టిఫికేట్‌లు కూడా ఎలా పొందాలి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఎలా అప్లై చేయాలి? సో, ఎన్ని రోజుల్లో మనకొస్తుంది? సో, వాటి వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి యువ నేస్తం ఆన్‌లైన్ రిజిస్టర్. సో, అంటే దీనిని ఈ నిరుద్యోగ భృతి స్కీమ్ ఏదైతే ఉందో దీనిని ముఖ్యమంత్రి యువ నేస్తం అనేటువంటి పథకం కింద కూడా మనకు పెట్టడం జరిగిందండి. సో, అంటే దాన్నే నిరుద్యోగ భృతిని ముఖ్యమంత్రి యువ నేస్తం అని కూడా పిలుస్తారు. సో, అయితే ఇది మనకింకా అఫీషియల్‌గా అవైలబిలిటీలోకి రాలేదండి. కాకపోతే ప్రీవియస్ అంటే 2019 బిఫోర్ ఉన్నటువంటి ప్రొఫార్మా నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో, స్టెప్ 1లో వచ్చేసి మనం అఫీషియల్ పోర్టల్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. సో, తర్వాత స్టెప్ 2 వచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా లాగిన్ లేదా అప్లై నౌ అనేటువంటి లింక్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే లాగిన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్‌గా స్కీమ్‌కి సంబంధించినటువంటి పేజ్ అయితే మనకి ఓపెన్ అవ్వటం జరుగుతుంది. అలాగే సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంటర్ ది ఆధార్ నంబర్ అండ్ వన్ టైమ్ పాస్వర్డ్ సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్.
సో, ఇక్కడ మనకి ఆధార్ మరియు ఓటీపీకి సంబంధించినటువంటి మెసేజ్ అయితే ఒకటి రావటం జరుగుతుందండి. సో, దాన్ని అక్కడ ఎంటర్ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్‌లోకి ఎంటర్ అవుతాం. అంటే యువ నేస్తం రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేటువంటిది మనకు ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో, అక్కడ దాన్ని ఫిల్ చేశాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్‌లోడ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది అడగటం జరుగుతుంది. సో, అక్కడ మనకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మనం అక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే క్లిక్ ఆన్ సబ్మిట్. సో, మనం ఎప్పుడైతే క్లిక్ ఆన్ సబ్మిట్ మీద మనం క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేటువంటిది సబ్మిట్ అయిపోతుంది. అలాగే నెక్స్టు మనం ఒక మెసేజ్ అయితే అంటే మనం ఏ నంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటామో సో, ఆ నంబర్‌కి మన అప్లికేషన్ అనేటువంటిది వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో, మనకు ఆ మెసేజ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాతే మనకు అప్లికేషన్ అనేటువంటిది మనది సక్సెస్‌ఫుల్ అయినట్లు. సో, అప్పుడే మనకు ఈ నిరుద్యోగ భృతి అనేటువంటిది మన అకౌంట్‌లోకి క్రియేట్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. సో, గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నయితే తెలియజేయగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకి షేర్ చేయండి. థాంక్ యూ.